వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. తెలంగాణలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికారం పార్టీ. ఏదైతే తీన్మార్ మల్లన్న ఈ రోజు తాజకృష్ణ హోటల్లో కొత్త పార్టీని ఆవిర్భవించారు. అదే పార్టీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికారం పార్టీ. సో గతంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు, దేవేంద్ర గౌడ్ లాంటి నాయకుడు, విజయశాంతి లాంటి నాయకురాలు కూడా బీసీల పార్టీ పెట్టి వాళ్ళు విఫలమయ్యారు. సో ఇప్పుడున్న సమస్య అంతా మళ్ళీ బీసీలకు కొత్త పార్టీని ఎలా స్వాగతిస్తారు, ఎలా స్వీకరిస్తారు, ఎలా ముందుకెళ్తున్నారు. 42% బీసీలకు కావాలని చాలా ఉద్యమాలు, ధర్నాలు, కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమంలో గత ప్రభుత్వము 2 టర్ములు పాలించి కూడా బీసీలకు 42% వాటా ఎక్కడ కేటాయించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 42% వైపు మొన్ననే అడుగులు వేస్తున్న దిశలోని మళ్ళీ బీసీలకు కొత్త పార్టీగా ఈ రోజు ఆవిర్భవించింది. ఈ రోజు తాజకృష్ణ హోటల్లో ఆ పార్టీ జెండాని ప్రారంభించిన చాలా మంది బీసీ నాయకులు కూడా ఒకే వేదిక పైన ఈ రోజు ఆ జెండాను కూడా ప్రారంభించారు. ఆ జెండా కలర్ చూసుకుంటా ఉంటే ఒక గ్రీన్ అంటే ఇక్కడ రైతులకు ఏదైతే శుభసూచకంగా చూసుకుంటున్న విషయము, రెడ్ విప్లవానికి కార్మికులకు ఏదైతే మనం ఎరుపు రంగుతో ముందుకెళ్తున్నామో దాని మీద ఒక పిడికిలిలా అంటే బీసీల రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఏదైతే బలంగా చూపుతున్న ఈ సింబాలిక్ ని మధ్యలో పెట్టారు, ఆ రౌండ్ షేప్ లో వచ్చేసి. సో దాని మధ్య నుంచి ఒక రింగ్ అంటే ఏదైతే వీళ్ళు ఇటు రైతులని, వ్యవసాయ రంగాన్ని, ఇటు కార్మికులు, కర్షకులని మధ్యలో వచ్చేసి పిడికిలు బిగించుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి, ఇది ఏదైతే నినాదం ఉందో ఈ సింబాలిక్ ని కూడా జెండాలో ఉంచడం జరిగింది. సో మొత్తానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున 17వ తారీఖున కూడా కొత్త పార్టీ అవతరణ ప్రారంభించుకోవడం, దీని ఆలోచన, ఈ పార్టీ వెనకాల ఆలోచనలు ఎలా ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా 56% ఉన్న బీసీలు కేవలం ఓట్లేసే యంత్రాలుగానే చెప్పుకొస్తున్న నేపథ్యంలోని అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీల కేటాయించాలని అదే నినాదంతో అదే మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఈ మధ్య కాలంలో కూడా మేము స్థానిక ఎన్నికల్లో 42% కేటాయించినాకనే అమలు అయినాక తర్వాతనే మేము ఈ స్థానిక ఎన్నికలకు పోతా ఉన్నాయి పదే కాంగ్రెస్ నాయకులు చెప్పుకున్న విధానం. సో వీళ్ళు కూడా క్యాబినెట్ లో కూడా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిన సందర్భంలో పలు చోట్ల మనం చూసిన కార్యక్రమం ఉంటుంది. అయినా కూడా బీసీలు ఇప్పటికి కూడా ఏ పార్టీలో కూడా నమ్మక కొన్ని ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. బీసీ విప్లవం అంటే బీసీ అంటేనే తీన్మార్ మల్లన్న ఉవ్వెత్తున లేస్తున్నారు. బీసీలు అందరి ఒకే వేదిక మీద చేర్చి చాలా సందర్భాలలో బీసీలకు ఎందుకు రాజ్యాధికారం వైపు అడుగులు వేయట్లేదు, ఎందుకు మనం తొక్కుతున్నారు, ఎందుకు మనం ఓట్లేసి ఇంకా మిషన్ గానే చూస్తున్నారు, నాయకులు పాలించే నాయకులు ఒకరున్నారు, ఇంకా మనం పల్లకులను మోసే కార్మికులుగా, కర్షకులుగానే మనం మిగిలిపోతున్నాం, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతా ఉన్నాం అన్న ఆలోచనతోనే ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆయన ఇలా కాంగ్రెస్ లో బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ నే గెలిచి కాంగ్రెస్ కే ఆపోజిషన్ గా మాట్లాడితే వాళ్ళు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన ఎక్కడ భయపడకుండా బీసీల మాటగా, బీసీల నినాదంగా, బీసీల రాజ్యాధికారం వైపుగా ఆయన తీసుకున్న ఆలోచనలు చాలా నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి. చాలా వరకు కూడా ఆయన కొంచెం 20 నుంచి దాదాపుగా అందరినీ కూడగట్టడం, ఒకే వేదిక మీద చేర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే కార్యక్రమంలో ఆయన చాలా కులంకుశంగా ఒక జెండా ఎట్లా ఉండాలి, జెండా కలర్ ఎట్లా ఉండాలి, దానికి సింబాలిక్ ఎట్లా ఉండాలి, ఎవరికి మనం దిక్సూచిగా చూపిస్తున్న ఆలోచన విధానంతో ఈరోజు ఆకుపచ్చ, ఎరుపు, ఒక పిడికిల్ ఇలాంటి సింబల్స్ తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఒక ఏదైతే టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అని ఈ రోజు ఆవిర్భవించిన పార్టీ రేపు ప్రజల ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నారు, ఏ అంశాల మీద వెళ్ళబోతున్నారు, ఎలాంటి కోణంలో వెళ్ళబోతున్నారు. ఎందుకంటే చాలా మంది పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఇప్పటి వరకు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు, యువత కావచ్చు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, చాలా వరకు కూడా తెలంగాణ ఏర్పడి దాదాపు గత ప్రభుత్వం 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపు 12-13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతున్నాక ఈ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ పార్టీ రావడం అనేది, బీసీ నాయకులు, బీసీ బలమైన నాయకులు కూడా దీన్ని ఎట్లా చూస్తారు అనేది మనం చూడాలి. మొత్తానికి ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున టీఆర్పీ పార్టీ తీన్మార్ మల్లన్న తాజకృష్ణ హోటల్లో ఈ రోజు ఏదైతే పార్టీని ఆవిర్భవించారో ప్రజలు ఎలా తీసుకుంటారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్వాగతిస్తారో, ఎలా మద్దతు తెలుపుతారో చాలా మంది బీసీ నాయకుల నుంచి మనం వేచి ఉండాల్సి ఉంది. ఇలాంటి చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్ కల్వకుర్తి.